హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసేద్దామా. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. వంట వచ్చినా రాకపోయినా ఇదైతే చాలా సింపుల్గా చేసేవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే 1/2 లీటర్ పాలు తీసుకొని మంచిగా అయితే మరగనివ్వాలి. సో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే షుగర్ వేసుకొని అవి సగం అయ్యేంత వరకు అయితే పాలు మరిగించాలి. ఒక పక్క పాలు మరుగుతున్నప్పుడే కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని అందులో మిల్క్ లేదా వాటర్ కలుపుకోవచ్చు. సో నేనైతే మిల్కే కలిపాను. సో మంచిగా అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలైతే బాగా మరిగాక ఇది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పాలైతే బాగా మరిగి దగ్గరగా వచ్చి క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది. సో అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి అవైతే ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఈలోగా అయితే మీకు నచ్చిన ఫ్రూట్స్ని అయితే కట్ చేసేయండి. నేనైతే యాపిల్, దానిమ్మ, పపాయ, సపోటా, గ్రేప్స్ అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. సో పాలైతే బాగా చల్లారాక ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇంకేముంది, మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే అది ఒక్కసారికే తినేసాను. ఇంకా అంత బాగుంది టేస్ట్ అయితే. సో సమ్మర్లో అయితే ఇది తింటే కూల్గా చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపులే. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే లైక్ కూడా చేయండి. అలాగే కుదిరితే కామెంట్ కూడా చేసేయండి. కానీ ఫ్రూట్ కస్టర్డ్ని మాత్రం ట్రై చేసేయండి.